ఇప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయింది, నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ కావాలి. మరి ఏ కాలేజ్లో జాయిన్ కావాలి? ఇప్పుడు నేను ఏ కాలేజ్లో జాయిన్ కావాలని చెప్పా, మీరు జాయిన్ అయ్యే కాలేజ్ ఎట్లా చూస్ చేసుకోవాలో చెప్తా. అంటే చాలామంది చెప్తుంటారు ఆ కాలేజ్లో జాయిన్గా, ఈ కాలేజ్లో జాయిన్గా అని చెప్తుంటారు. బట్ అట్లా ఎవరో చెప్పిందని జాయిన్ కావద్దు. మీ ఓన్ అనాలిసిస్ మీరు చేసి అప్పుడు జాయిన్ అవ్వాలి. మరి ఓన్ అనాలిసిస్ ఎట్లా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 5 మెంబర్స్ని అడిగింది అనుకో ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలని, 5 కాలేజెస్ చెప్తారు. అప్పుడు ఆ 5 కాలేజెస్లో మీరు అనాలిసిస్ చేసి, మీ ఓన్గా అనాలిసిస్ చేసి ఏ కాలేజ్ బాగుందో సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఏ కాలేజ్ బాగుందో నాకెట్లా తెలాలి అనే డౌట్ మీకు ఉంటుంది, చెప్తా. మరి ఏ కాలేజ్ బాగుందో మీరు తెలుసుకోవాలంటే మీరు తెలుసుకోవాల్సిన ఒక 5 పాయింట్స్ చెప్తా. మీరు చూస్ చేసుకున్న కాలేజ్లో ఈ 5 పాయింట్స్ ఉన్నాయో లేదో చూడండి. అంటే నేను చెప్పినానే కాదు, మీ ఓన్గా కూడా మీరు రీసెర్చ్ చేయాలి. బట్ ఈ 5 పాయింట్స్ అనేది మెయిన్ పాయింట్స్ అన్నట్టు. పాయింట్ నెంబర్ 1, అకాడమిక్స్ అండ్ ఫ్యాకల్టీ. ఆ కాలేజ్లో అకాడమిక్స్ ఎట్లుంటాయి అండ్ ఫ్యాకల్టీ ఎట్లుంటారు, ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఎట్లుంటుంది, అండ్ ఫ్యాకల్టీ స్టూడెంట్స్కి ఎంత సపోర్టివ్గా ఉంటారు, ఇవన్నీ గమనించాలి. పాయింట్ నెంబర్ 2, ఫీ స్ట్రక్చర్ అండ్ స్కాలర్షిప్స్. ఆ కాలేజ్లో ఫీజు ఎట్లా ఉంటుంది అండ్ స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 3, ప్లేస్మెంట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కాలేజ్లో ప్లేస్మెంట్స్ బాగుంటే ఆ కాలేజ్లో స్టడీస్ కూడా బాగున్నాయనే అర్థం. సో అట్లా ప్లేస్మెంట్స్ కూడా మంచిగా ఉండే కాలేజ్ చూసుకోండి. 4th పాయింట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఆ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంది అండ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఏమైనా ఉన్నాయో లేవో చూసుకోవాలి. అంటే బస్ సర్వీసెస్ ఏమైనా ఉన్నాయో లేవో అవి చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 5, క్లబ్స్ అండ్ అసోసియేషన్. అంటే ఓన్లీ క్లాస్ నాలెడ్జే కాకుండా కరికులర్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయా, అంటే లైక్ కొన్ని కాలేజీలలో స్పోర్ట్స్ ఉంటాయి అండ్ సపరేట్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి. ఇట్లా ఇవి ఏమన్నా ఉన్నాయో లేవో చూసుకోవాలి. సో ఈ 5 పాయింట్స్ మీరు గమనించి అండ్ మీ ఓన్ రీసెర్చ్ కూడా మీరు చేయాలి. ఇవే కాకుండా మీ ఓన్గా కూడా మీరు రీసెర్చ్ చేసి కాలేజ్ సీనియర్స్ ఎవరైనా పరిచయం ఉంటే వాళ్ళతో మాట్లాడి అట్లా మీ ఓన్గా కూడా మీరు రీసెర్చ్ చేసి అప్పుడు జాయిన్ కావాలి.